పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తలలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావి ఆకుల విస్తలలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలొచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు తన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు. అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు. అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరేది చేయమని చెప్పినా అదల్లా చేసేది. తమకు కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ అతడు మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాడని, ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు. తల్లి ఒకరోజు అతన్ని అక్కున చేర్చుకొని కన్నీరు కారేస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని, మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడతానని సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవశర్మ ఉపనయనానికి శుభముహూర్తం నిర్ణయించి ఊరివారందరినీ ఆహ్వానించాడు. చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజ్యాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండోసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడోసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆయన భగవదవతారమని తెలుసుకొని అచ్చటి బ్రాహ్మణులంతా నమస్కరించారు.